ఫైనల్ ఒకటే క్వశ్చన్ సార్, మీ నియోజకవర్గానికి సంబంధించి ఎలా ఉంది మీ నియోజకవర్గం? మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ నియోజకవర్గ అభివృద్ధి ప్రశాంతంగా ఉంది. ఎటువంటి కంప్లైంట్స్ లేవు, రౌడీలు లేని, కమిజన్ లేని, కబ్జాలు లేని, రాజకీయాలు లేని, కులాలు లేని, మతాలు లేని, ఒక మంచి సామరస్యమైన సామరస్యంగా అటు పక్కన అల్లాహు అక్బర్, ఇటు శ్రీరామని నాదాలు ప్రశాంతంగా పడితే ఎక్కడ కూడా ఎవరు చక్క వాళ్ళు ఉండాలని చెప్తాను. ఓకే, మరి ఎందుకు మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకు అట్లా యుద్ధాలు మీద గట్టు పంచాయతీలో ఏమున్నాయో తెలియదు కానీ అంటే రాజకీయంగా విభేదించుకున్నారా? ఆయనేమో మీరేమో పాండ్ అంటారు, మిమ్మల్ని ఏమో ఎర్రచనం దొంగ అంటాడు, ఏంటి సార్ ఇవన్నీ? నేను ఏమంటున్నా అంటే అతను మాజీ శాసనసభ్యుడు, 10 సంవత్సరాలు శాసనసభ్యుడు ఉన్నాడు, పియూసీ చైర్మన్ ఉన్నాడు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. ఓకే, అతను చేసిన అరాచకాలు అవన్నీ ఆ ప్రాంతంలో ఇంటింటికి చెప్తారు, అది పక్కన పెడదాం, దానికి సమాధానం ఇచ్చేసాను, అయిపోయింది. ఇప్పుడు నేను గౌరవ శాసనసభ్యుడు. ఇంకా ఆరోపణలు అనేది పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తే ఈ రకంగానే ఉంటుంది. నేను ఎక్కడ కూడా సంయమనం కోల్పోతలేను, ఎక్కడన్నా కానీ అసలు జీవన్ రెడ్డి గారి గురించి చర్చ కూడా తీస్తలేను, ఎందుకంటే నాకు వరుస తమ్ముడు కూడా అవుతాడు, వాడు మా బంధువు కూడా. ఓకే, యుద్ధం ముగిసింది. ఒకవేళ నీకు ఏమైనా దమ్ముంటే నేను ఇంతవరకు ₹1 అవినీతి చేసింది ఉంటే నిరూపించు. ఆయనతో పాటు రేవంత్ రెడ్డి కూడా మీ నియోజకవర్గంలో మొత్తం రాష్ట్రంలో అనుకో నేనేమైనా చేసిన తప్పు నియోజకవర్గం వరకే మా నియోజకవర్గం తీసుకుంటే ₹1 అవినీతి లేదు, ఒక అక్రమ కేసు, ఒక అన్యాయము, ఒక ఎవరి మీద నేను అనవసరంగా నోరు జారినట్లు, మీ ఎమ్మెల్యే పదవి ఉపయోగించి ఏదన్నా 1% ఇదే కాదు, ఎవరైనా కులాలు రెచ్చగొట్టినట్లు, మతాలు రెచ్చగొట్టినట్లు, ఎక్కడ కూడా మతాలు కూడా రెచ్చగొట్టాను. మా దగ్గర కూడా చెప్తాను, ముస్లింలను చూసి నేర్చుకుంటా అంటాను. మీ నియోజకవర్గం ముస్లిం మంచి మంచి మా బాబా వాళ్ళు మంచిగా ఉంటారు, 10 మందిని కనుక్కుంటారు కడుపు నిండా, మీరు కూడా కనుక్కోండి అంటున్నాను. 10 మందిని కనుక్కుంటారు కడుపు నిండా, మీరు కూడా కనుక్కోండి అంటున్నాను. వాళ్ళు ఎట్లా 5 సార్లు నమాజ్ చేస్తారు, ప్రేయర్ చేస్తారు, మీరు కూడా చేయండి, రోజుకి ఒక్కసారైనా వండి అంటున్నాను. వారు శుక్రవారం ప్రేయర్ చేస్తారు, మీరు అప్పుడే వారానికి ఒకసారైనా వండి గుళ్ళకి అంటున్నాను. ఏమంటున్నానంటే ఆరుమూరులో ఎటువంటి నాకు ఎవరే కాదు, జీవన్ రెడ్డి గారు కావచ్చు, వినయ్ రెడ్డి గారు కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, సిపిఐ కావచ్చు, కమ్యూనిస్ట్ కావచ్చు, మజ్లిస్ పార్టీ కూడా కావచ్చు, నేను చేసిన అవినీతి ఒక్కడనే చెప్పండి, లేదు అన్యాయం అని చెప్పండి. అవినీతితో పాటు అన్యాయం ఎవరికైనా చేశాను, ఒక్కరికన్నా ఒక్క కంప్లైంట్ వచ్చినా దేనికంటే దానికి సిద్ధం, ఒక్క కంప్లైంట్ వచ్చింది. సో అంటే ఒక్క కంప్లైంట్ కూడా ఇంతవరకు రాలేదంటే మీరు చాలా స్వచ్ఛంగా ఉన్నట్టు లెక్క. నేను నా స్వచ్ఛం నా మనసుకు తెలుసు, పైన ఉన్న దేవుడికి తెలుసు, తెన కాదా అంటే ప్రత్యర్థులు ఏదో ఒక రకమైన అనని, కానీ అతను పద్ధతి అని ఉండాలంటున్నా. ఇప్పుడు డ్రగ్ అడిక్ట్ అంటే నేను చెప్పిన ఇప్పటికి 4 సార్లు ఎన్నికలు వీక్ ఇచ్చాను, ఆరు టీవీలు కూడా అట్లనే ఉన్నాయి, ఇంకేదో టీవీ ఛానల్ ఉంటే ఆడబెట్టచ్చని, కావాలంటే మీరు యోయో టీవీలు కూడా తీసుకోండి 2. ఆడి 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 బాస్ ఆడు కేటీఆర్, ఇంకా చుట్టముడు ఉంటా సంతోష్ గాడి, అందరు ఎన్నికలు పంపించండి, లేదు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా పంపించండి, ఏర్పడతారు కొడుకులారా, ఓ డ్రగ్స్ ముట్టుకుంటాడు, ఓటు ముట్టుకోడు, ఇట్లా మరీ ఉందంటే. ఇప్పుడు జోకర్ అంటాడు, నేను జోకర్, ఐఎమ్ ఫైర్ బ్రాండ్ ఆఫ్ తెలంగాణ టుడేస్, కానీ ఘోరంగా మాట్లాడలేదు. నేనేమన్నాను, ఒకవేళ బ్రోకర్ బతుకు నేను కాదు, గజ్జల కాంతమని ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. అవును, కాంగ్రెస్ అతను అరే బ్రోకర్ నా కొడుక, నువ్వు కార్లలో ఏ హీరోయిన్లను తీసుకొచ్చి పని ఉన్నది, వీడియోలు ఉన్నాయని. ఆర్మూరు శాసనసభ్యుడు ఇంకోసారి అనకన్నా ఆర్మూరు మాజీ శాసనసభ్యుడు జీవన్ రెడ్డి అనే పేరు పెట్టని చెప్పిన నేను. నీ పారికాయతల నీ కథలు 100 కొద్ది క్యాసెట్లు నేను, అది గతం అయిపోయింది, నేను పోతలే నా జోల్లోకి. నువ్వు బ్రోకర్ పోయిన జోకర్ అంటావా, నువ్వు కబ్జా కోరు కబ్జా కోరు అంటావా? కాబట్టి ఏదైనా తప్పు చేస్తే పరిశీలించగానే దానివల్ల అది ఆవేశంలో, అందుకోసం అన్నాను. రెండోది ఇప్పటికి కూడా నాకు మంచిగానే ఉండాలన్నది, ఎదుటివాడు మంచిగుంటే మంచిగుంటాను, అంతేగా. మరి మనకి గెలిగితే నేనే ప్రజలకు సందేశం ఇస్తున్నా, తుపాకీ అని, నువ్వు దేనికైనా సిద్ధం, మూలతోనైనా సరే. నేను నాకు యుద్ధం, నా జీవితమే యుద్ధం. పుట్టిన నుంచి అపనిందలు, అవమానాలు ఎన్నో ఎదుర్కొన్నవాన్ని నేను. జీవితం అంతా ఇట్లా నిప్పుల కుంపటి మీద నడిచాను నేను, నిప్పుల కుంపటి జీవితం అంతా. కాబట్టి ఎవ్వడికి కూడా భయపడేది లేదు, నేను తప్పు చేసేది లేదు, తల దించేది లేదు, తల వంచేది కూడా లేదు. కావాలంటే నా 100 కొద్ది యూట్యూబ్లో ఇంటర్వ్యూలు ఉన్నాయి, చూసుకోండి. మంచి లక్షలాది మంది యువకులు ఈరోజు ఉత్తేజం పొందుతున్నారు.